ఓం శ్రీ గురుభ్యో నమః. మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యల్లో ఆందోళన అంటే యాంగ్జైటీ, భయం అంటే ఫియర్, ఈ రెండు అనునిత్యము ఎదుర్కొంటూ ఉంటాం. వీటికి హిందూ ధర్మశాస్త్రాల్లో చక్కటి పరిష్కారం చెప్పబడింది. 5 అతి ముఖ్యమైన, అతి శక్తివంతమైన మంత్రాలు ఈ సమస్యను తేలికగా అధిగమించడంలో సహాయం చేస్తాయి. ఈ 5 మంత్రాలను త్రికరణ శుద్ధిగా పారాయణం చేస్తే ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ మంత్రాలని త్రికరణ శుద్ధిగా పారాయణం చేసుకుందాం. అందుట్లో మొదటిది గణేష మంత్రం. ఓం గతత్రాసాయ నమః. ఓం గతత్రాసాయ నమః. ఓం గతత్రాసాయ నమః. తర్వాత హనుమత్ మంత్రం. ఓం హనుమతే నమః. ఓం హనుమతే నమః. ఓం హనుమతే నమః. ఈ మంత్రం భయాన్ని తొలగించి అత్యధికమైన శక్తి, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ మంత్రాన్ని నిత్యపఠనం ద్వారా మానసికంగా అత్యంత శక్తివంతులవుతారు. మూడవది దుర్గా మంత్రం. ఓం సర్వే సర్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యాస్త్రాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే. ఓం స్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యాస్త్రాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే. ఓం సర్వే స్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యాస్త్రాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే. ఈ మంత్రపారాయణం వల్ల అన్ని దుష్టశక్తుల నుంచి రక్షణ కలిగిస్తుంది దుర్గాదేవి. అంతేకాకుండా అద్భుతమైన దైవిక శక్తులను కూడా ప్రసాదిస్తుంది. నాలుగవది శివమంత్రం. ఇదే మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మంత్ర నిత్య పారాయణం వల్ల పరమేశ్వరుడు మరణం అనే భయాన్ని తొలగించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాడు. ఇక 5వది చివరిది విష్ణు మంత్రం. ఓం ఊర్జితాయ నమః. ఓం ఊర్జితాయ నమః. ఓం ఊర్జితాయ నమః. ఈ మంత్రం నిత్యపారాయణం చేయడం వల్ల మానసికమైన ప్రశాంతత, ధైర్యము లభిస్తుంది. ఈ 5 మంత్రాలను త్రికరణ శుద్ధిగా భగవంతుని నమ్మి పారాయణం చేసి మీ సమస్యల నుంచి బయటపడగలరు. మంత్రాలు అనేవి శబ్దాలు మాత్రమే కాదు, అవి అత్యంత అద్భుతమైన శక్తివంతమైన పదాలు. వాటిని త్రికరణ శుద్ధిగా భగవంతుని నమ్మి పారాయణం చేస్తే అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. కావలసింది భక్తి, నమ్మకం. ఓం శ్రీ గురుభ్యో నమః.